బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరేమో పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే కనీసం భర్తను రెన్యువల్ చేసుకునే వీలైనా కల్పిస్తే బాగుంటుందని చెప్పడంతో ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మామూలుగా దుమారం రేపలేదు. ఇవే మాటలు పవిత్రమైన భారతీయ సాంప్రదాయం పెళ్లి వ్యవస్థను కించపరిచేలా, ఆ వ్యవస్థపై నుంచి నమ్మకం పోయేలా మాటలున్నాయని క్షమాపణ చెప్పేంత వరకు జనాలు వదిలిపెట్టలేదు. చివరికి ఆమె అదంతా ఉత్తవే, సరదాగా చెప్పానని అన్న భయంకరంగా ట్రోల్ చేసి బెండు తీశారు నెటిజన్లు. ఇక ఇది జరిగి 4 రోజులు కూడా గడవక ముందే మరో సీనియర్ బాలీవుడ్ స్టార్ కమ్ రాజ్యసభ సభ్యురాలు ఇంకో అడుగు ముందుకేసి అసలు పెళ్లి వ్యవస్థ అనేది అవుట్డేటెడ్ అని హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు రచ్చకు దారితీసింది. వివాహంతో పాటు నేటి యువత ఆలోచన విధానంపై జయ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి. ది విమెన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రస్తుత జనరేషన్ పిల్లలకు తాను పెళ్లి గురించి ఎలాంటి సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. ముందుగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, సంతోషంగా ఉండాలనే స్వేచ్ఛ వారికి ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక పెళ్ళనేది పాతబడిన వ్యవస్థగా మారిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటే సరిపోతుందని జయ బచ్చన్ నొక్కి చెప్పారు. వివాహం ఇలాగే ఉండాలి, అలా ఉండాలని చట్టబద్ధమైన నిర్వచనాలు లేవని, అలా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సరదాగా పెళ్ళనేది ఢిల్లీ లడ్డు లాంటిది, తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే అంటూ వ్యాఖ్యానించారు. మా తరంలో వివాహం వేరు, వివాహ వ్యవస్థ బలంగా ఉన్న తీరు వేరని, ఇప్పటి యువతరంలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఒకప్పుడు ప్రేమ వివాహాలను అంతగా అంగీకరించేవారు కాదని, ఇప్పుడు త్వరగానే ఆమోదిస్తున్నారని, ఇలాంటి మార్పులు ఇంకా చాలానే చూడాల్సి ఉంటుందని, అలాంటప్పుడు వివాహ వ్యవస్థకు అంత బలం ఎక్కడ ఉంటుందని జయ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే పెళ్లి వ్యవస్థను తీసుకొని యువతలో చాలా సందిగ్ధతలు నెలకొన్న సమయంలో ఇప్పుడు జయ బచ్చన్ మాటలు మరింత మంటను పుట్టిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోతూ ఒకరి మీద మరొకరు పెత్తనం సాగించుకోవాలనే తీరు పెరిగిపోయే పెళ్లిళ్ళు కాస్త పెటాకులవుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వివాహాలు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు. బాలీవుడ్ నటి కాజల్ ఇటీవల పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలన్న మాటలకు దుమారం రేగుతున్న సమయంలో వివాహమే ఒక పనికిరాని వ్యవస్థని జయ బచ్చన్ వ్యాఖ్యానించడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల వాట్సాప్కి పోటీగా వచ్చిన అరటై యాప్ సృష్టికర్త శ్రీధర్ వెంబు వైవాహిక వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత 23 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత పిల్లల్ని కనాలని సూచించారు. జీవితంలో 22 సంవత్సరాల లోపే సెటిల్ కావాలని సూచించారు. లేని పక్షంలో అంతరాలు ఏర్పడతాయని, ఆ తర్వాత అవి క్రమక్రమంగా కుటుంబం మీద, సమాజం మీద ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. మొత్తానికి వివాహ వ్యవస్థను తీసుకొని సమాజంలో ఓవైపు భిన్నాభిప్రాయాలు రావడం, మరోవైపు కొంత ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనడం జరుగుతోంది. ఏది ఏమైనా భారతీయతకు నిలువెత్తు నిదర్శనమైన వివాహ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.